మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే అండి. సో కృష్ణ గారు, మామూలుగా ఉద్యోగం అనేది ఎలా ఉంటుందంటే కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ అంతా ఆ శాలరీ మీదే ఉంటుంది. మరి అలాంటిది ఉన్నపాటున ఉద్యోగాలు తీసేస్తే ఆ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? అంటే ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే హైటెక్ మహేంద్ర, అందులో ఆ సాఫ్ట్వేర్ భావన ఉద్యోగం 15 రోజులు రాలేదు అని చెప్పి మెయిల్ పెట్టేశారు పొద్దున్నే అని. అంటే ఆ అమ్మాయి చెప్తుంది తన వర్షన్లో, నాకు బాగలేదని చెప్పాను, అంటే నేను చావు బతుకుల్లో ఉన్నా కూడా మీరు నాకు ఇలాగే చేసేస్తారని నేను చెప్పినా కూడా నాకు జాబ్ తీసేశారు అని ఆ అమ్మాయి వాదన. ఇంకొకటి ఇదనే కాదండి, విప్రోలో కూడా ఒక ఎంప్లాయీకి ఇలాగే చేశారనమాట. ఒక్కరోజు వెళ్ళకపోతే తనని జాబ్లో నుంచి తీసేశారు. సో అంటే కామెంట్స్ ఒక్కొక్కరు, మాకు ఇలాగే జరుగుతుంది, మాకు ఇలాగే జరుగుతుందని. ఉన్న పాటున ఒక ఎంప్లాయీని తీస్తే వాళ్ళకి ఎంత నష్టం అండి. సో వీళ్ళకి ఎలాంటి న్యాయం ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? రాధా గారు, జనరల్లీ ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో పరంగా చూస్తే మనది ఇక్కడ ఐటీ హబ్ కాబట్టి జనరల్లీ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 కింద వస్తాయి ఈ ఐటీ అండ్ ఐటీఎస్ కంపెనీస్ అన్ని, జనరల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని. కానీ జనరల్ మామూలు ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా మనము ఈ జనరల్ వేరే చోట జాబ్, ఈ ఇండస్ట్రీస్లో అక్కడిక్కడ జాబ్ చేసే వాళ్ళదంతా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద, అందులో వర్క్మెన్స్ అంటే ఎవరైతే ఈ జాబులు చేస్తారో వాళ్ళు వర్క్మెన్ అంటారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద వాళ్ళకి ఇలాంటి చట్టాలు ఉంటాయి, వాళ్ళకి ఇలాంటి సడన్ టర్మినేషన్స్ అవి ఉంటే వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు ఫైట్ చేయొచ్చు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట. సో అవి ఇండస్ట్రీస్ దాని కింద రావు కాబట్టి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 కింద వాటిని పరిగణించే విధంగా చేశారు ఇక్కడ చట్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాధా గారు, మీరు ఫ్యాక్టరీస్లో అక్కడిక్కడ చూస్తే వాళ్ళు అసోసియేషన్స్, యూనియన్స్ ఫామ్ అవుతారు. కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు యూనియన్లు ఫామ్ అయ్యేది లేదు. ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తున్నారు కానీ అవి ఇంకా రిజిస్టర్ కాలేదు. ఎందుకంటే వీటిని చట్టపరంగా యూనియన్స్ని రిజిస్టర్ చేసే ఒక ప్రక్రియ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదు. ఒక విధంగా అది కూడా బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక వేరే చోట ఇండస్ట్రీస్లో అక్కడ యూనియన్లు ఉంటాయి, మీకు ఏమైనా అన్యాయం అయితే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా యూనియన్స్ ఉన్నాయి, అన్ని సెక్టర్స్ యూనియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ యూనియన్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ హక్కుల కోసం ఇట్లానే సడన్ టర్మినేషన్లు ఇలాంటివన్నీ అయితే వాళ్ళు ఫైటింగ్, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేసే ఒక ప్రక్రియ ఉంది, వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి. కానీ ఐటీ సెక్టర్లో అన్ఫార్చునేట్లీ ఎక్కడైతే ఎక్కువ జీతాలు వస్తాయో, ఎక్కడెక్కడైతే చాలామంది ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళందరూ కష్టపడి చదువుకొని పెద్ద పెద్ద జీతాలు తీసుకొని జాబులు చేస్తారో అక్కడ జాబ్కి ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. ఈ ఉదంతం కూడా దానికి ఒక తార్కాణం. అంటే అక్కడ ప్రొటెక్షన్ ఎందుకు లేదంటే నేను చెప్పినట్టు అక్కడ యూనియన్స్ రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ లేదు, వెసులుబాటు లేదు. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ యూనియన్, మీకు ఒక సమగ్ర శక్తికి యూనిటీ లేకుండా ఒక యూనియన్ లేకపోతే మీకోసం ఫైట్ చేసేవాళ్ళు లేరు. సో ఇట్లా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు వాళ్ళ రోజు అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు మీరు ఏదైతే చెప్పారో ఈవిడ ప్రకారం ఏంటంటే, నేను ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల 15 రోజులు లీవ్ పెట్టాను, దానికి వాళ్ళు టర్మినేట్ చేస్తారు అని చెప్పబెట్టకుండా దే హావ్ టర్మినేటెడ్ మీ అనేది ఈమె వాదన. కానీ ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంటుంది. ఏదేంటంటే జనరల్లీ వాళ్ళు ఎందుకు టర్మినేట్ చేశారు అండ్ ఈమె జస్ట్ పర్మిషన్, నేను మెయిల్ పెట్టాను ఏదో అంటున్నారు. అక్కడ అది అప్రూవ్ అయిందా లేదా కూడా చూసుకోవాలి కదా. అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా అప్పుడు ఆ పలానా కంపెనీ వాళ్ళు ఈమె లీవ్ పెడుతుంది. జనరల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకు తెలుసు ఒక 2-3 రోజులు లీవ్ పెడితేనే చాలా కష్టం. అలాంటిది 15 రోజులు లీవ్ పెడుతున్నప్పుడు ఈమె అప్రూవ్ అయిందా లేదా, అప్రూవల్ చేసి వాళ్ళ మేనేజర్ ద్వారానో, సీనియర్ మేనేజర్ ద్వారానో, వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్, హూఎవర్ మైట్ బి హర్ రిపోర్టింగ్ మేనేజర్, ఆయన అప్రూవ్ చేసాడా లేదా అది కూడా ఇంపార్టెంట్ కదా. ఆయన అప్రూవ్ చేయకుండా ఈమె ఒక జస్ట్ మెయిల్ పెట్టేసి లీవ్ తీసేసుకుంటే డెఫినెట్లీ అది వాళ్ళ యొక్క రూల్స్ ఉల్లంఘన అవుతుంది. మీరు జాబ్ జాయిన్ అయినప్పుడు మీకు ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు, అందులో ఖచ్చితంగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో దాంట్లో ఏమైనా వయోలేట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా టర్మినేట్ చేసే వెసులుబాట్లు కూడా అందులో ఉంటాయి. సో అదన్నీ చూసే వీళ్ళు సంతకాలు పెట్టి ఆఫర్ లెటర్ సంతకం పెట్టిన తర్వాత వీళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. మరి అలాంటిది ఏమైనా వయోలేషన్ అయితే అప్పుడు తప్పకుండా అది అప్రూవ్ కానీ లీవ్ అది అలా అప్రూవ్ కాకుండా మీరు చెప్పబెట్టకుండా 15 రోజులు మాంతే టర్మినేట్ చేసే హక్కు కంపెనీ పెట్టుకుంది అని ఉందనుకోండి. సో ఏమైనా టర్మినేట్ చేసే హక్కు ఉంది ఆ కంపెనీకి. సో దట్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఇక్కడ ఇటువైపు వస్తే నిజంగానే హెల్త్ ఇష్యూ ఉంది ఆమెకు, చాలా ఆమెన్నట్టు ఏదో ప్రాణాపాయ స్థితితో ఏదో ఉంటుంది, చాలా చెప్పలేని కొన్ని అన్వాంటెడ్, ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అన్వాంటెడ్, అన్ఫోర్సీన్, అది ఏదో పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది అన్ఫోర్సీన్, ఎవరు తెలుసుకొని అయితే ముందు రాదు కదా, సడన్ గా వస్తాయి. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు? మరి అలాంటప్పుడు మేనేజ్మెంట్ కూడా అది ఆలోచించి దాని యొక్క సిచ్యువేషన్ బట్టి నిజంగానే అక్కడ హెల్త్ ఇష్యూ ఉంది ఆ అమ్మాయికి అనుకుంటే వాళ్ళు ఇవ్వాలి, అప్రూవ్ చేయాలి. ఇలా కూడా చేయకూడదు మేనేజ్మెంట్ కూడా. సో ఇక్కడ రెండు వైపులా చూడాలి అసలు నిజాలు ఏంటన్నది, అది ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ ఇలాంటి వాటిలో ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఇలా అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి అనుకుంటే, ఇలా అమ్మాయి కానీ ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతుంటాయి, నేను కూడా చాలా కేసెస్ చేస్తూ ఉంటాయి. సో ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ సెక్షన్ 48 ఆఫ్ దిస్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మనకి ఏం చెప్తుంది అంటే, మీరు అపీల్
లేబర్ కమిషనర్ దగ్గర అప్పీల్ పెట్టచ్చు. మనకి ఇక్కడ తెలంగాణలో లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఆ లేబర్ కమిషనర్ కిందనే, ఆ లేబర్ కమిషనర్ కోర్టు కిందనే ఇవన్నీ వస్తాయి. సో మీరు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా చెప్పబెట్టకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్కి నేను చెప్పేది, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇట్లా నన్ను చెప్పబెట్టుకుని తీశారు, నాకు న్యాయం జరిపియండి, నాకు నా జాబ్ అని ఇప్పియండి, లేదా నా కంపెన్సేషన్ అని ఇప్పియండి అని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని ప్రకారంగా లేబర్ కమిషనర్ వాళ్ళు ఆ కంపెనీకి నోటీస్ పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు కూడా వస్తారు. సో ఇరువైపులా లాయర్స్ని పెట్టుకొని, మీరు లాయర్ని పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. లాయర్ని పెట్టుకుంటే ఇట్స్ ప్రిఫరబుల్ అంట నేను. సో అలా, ఎందుకంటే అవతల కంపెనీ వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్స్ ఉంటారు, వాళ్ళ లాయర్స్ ఉంటారు. మీరు కూడా ఒక ట్రైన్డ్ లాయర్ని పెట్టుకుంటేనే బెటర్. సో లాయర్ని పెట్టుకొని ఇరువైపుల వాదోపవాదాలు జస్ట్ లైక్ ఎనీ అదర్ సివిల్ కేసు ఎలా నడుస్తుంది అలానే ఒక కేసు నడిచి ఫైనల్గా ఎవిడెన్స్లు బట్టి దీన్ని బట్టి ఒక క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో కూడా అన్ని అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ తర్వాత అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు లేబర్ కమిషనర్ వారు. ఎవరిది తప్పు, నిజంగానే ఈమెకు అన్యాయం జరిగి జాబ్ పోయితే ఈమె కంపెన్సేషన్ లేదా జాబ్ వాపస్ ఇవ్వాలి. లేదు ఈమె తప్పు ఉంది, ఒకవేళ అప్రూవల్ కానీ లీవ్స్ చెప్పబెట్టుకుని మానేసిందంటే కంపెనీ తప్పు లేదన్నప్పుడు ఇది డిస్మిస్ చేసేస్తారు. సో అలా నడుస్తుంది అది. సో లేబర్ కమిషనర్కి వెళ్ళాలి మీరు. లేబర్ కమిషనర్కి వెళ్ళి మీరు సెక్షన్ 48 ఆఫ్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని ప్రకారంగా ఆ కేసు ముందుకు వెళ్తుంది, అది నడుస్తుంది. దీనిలో ఇంకొకను ఒకవేళ వర్క్ ప్లేస్లో మీకు సెక్షువల్ హెరాస్మెంట్ కానీ అది కానీ వేరే రకాల హెరాస్మెంట్స్ అయితే మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అదొకటి. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం, అసలు నా మాటలే వినట్లేదు, నా కాన్స్టిట్యూషన్ రైట్లు ఉల్లంఘన ఏంటంటే మీరు డైరెక్ట్గా హైకోర్టు వారిని కూడా ఆశ్రయించవచ్చు, రిట్ వేయచ్చు. ఇలా చెప్పబెట్టుకుని తీశారు, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఈ పరంగా కూడా మీరు హైకోర్టుకి వెళ్ళి కూడా అడగచ్చు. సో మీ యొక్క ప్రాథమిక హక్కులు వయలేషన్ అయితే హైకోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఉంది మీకు. సో అలా కూడా చేయొచ్చు. బట్ ఏమంటానంటే జనరల్ ఇలాంటి వాటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేయాల్సింది లేబర్ కమిషనర్కి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.